అంటాను, అందరూ ఏదో మహిళలు అందరూ పాడైపోతున్నారు, మద్యం వాళ్ళ భర్తలు మద్యం తాగేసి ఇల్లు గొల్లైపోయింది, డబ్బులంతా మొత్తం అంతా మద్యానికి వేసేస్తారు కానీ మద్య నిషేధం అన్నాడు. మద్య నిషేధం చేశాడమ్మా? మద్య నిషేధం చేశాడు, మద్య నిషేధం. ఇప్పుడు అమ్ముతుంది విషం, మద్యం కాదు. ఇప్పుడు అమ్ముతుంది విషం, మద్యం కాదు. కాబట్టి నేను అంటాను, 60 రూపాయలు ఉన్న క్వార్టరు 150 రూపాయలు. మరి మహిళలు బాగు చేస్తున్నట్ట, ఇంకా పాడు చేస్తున్నట్ట? అర్థం చేసుకోండి. ఇంతకుముందు పరిస్థితి ఏంటి, ఈరోజు పరిస్థితి ఏంటి? అది కూడా దారుణమైన ఒక విషయాన్ని మనకు పంపించి అందులో డబ్బు ఇంతకుముందు కూడా ఏమైంది, 60 రూపాయలు ఉన్నప్పుడు సంవత్సరానికి 25,000 కోట్లు ఆదాయం వచ్చింది. 60 రూపాయల క్వార్టర్ ఉన్నప్పుడు. ఈరోజు 150 రూపాయలు ఉన్న క్వార్టర్ ఉన్నప్పుడు కూడా అదే 25,000 ఆదాయం వస్తుంది. అంటే అర్థం చేసుకోండి, ఉన్న 50,000 కోట్లు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుందమ్మా?